హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. నా పేరు సుమన్. మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్. సో మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్న రైతు సోదరులు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వీడియోని చూసి లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి మనకి ఏంటంటే, సో మనకి ఏసీలో పెట్టుకున్న మిర్చి గురించి ఈ టాపిక్. సో చాలామంది రైతు సోదరులు ఏసీలో పెట్టుకున్నారు. సో చివరి దశ కాయలు కూడా మనకి 5,000 నుంచి 6,000 దాకపోయినాయి. సో చాలామంది రైతు సోదరులు ఈ సంవత్సరం అయితే 2023, 24 సంవత్సరాలు అయితే నష్టపోయారు మిర్చి విషయంలో. అదేవిధంగా చాలామంది రైతు సోదరులు 13,700, 14,000 ఉన్నప్పుడు కూడా ఈ రేట్లో ఏం అమ్ముకుందాం అనేసి ఏసీలో పెట్టుకున్నారు. సో అసలు ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయి, అసలు మనకి మెయిన్గా అదర్ కంట్రీస్కి పోతేనే మనకి ఈ మిర్చి అనేది రేట్ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఎక్కువ వచ్చేసి మనకు చైనాలో మనకు ఎక్స్పోర్ట్ ఉంటేనే రేట్ వస్తుంది చాలామంది రైతు సోదరులు అనుకుంటున్నారు. సో అదేవిధంగా మనకు చైనా విషయాన్ని మనకు పరిగణనలో తీసుకుంటే, సో చైనాకు వచ్చేసి మిర్చి అనేది ఎగుమతులు అయితే 2 రోజుల నుంచి స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవాలి. సో ఏ విధంగా అంటే ఇప్పుడు మార్కెట్ లేదు కదా, సో ఎట్లా స్టార్ట్ అయిందనేసి చాలామందికి మనకు డౌట్ రావచ్చు. సో గోడౌన్లో అయితే అమ్ముతున్నారు. సో గోడౌన్లో వచ్చేసి మనకి ఒక కింటా మిర్చి వచ్చేసి 14,500 దాకా పోతూనే ఉంది ఇప్పుడు. సో అంటే ఇప్పుడు ఆ మిర్చి చాలామంది రైతులకు అవసరం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంకా జూన్లో ఇప్పుడు మనకు పత్తి గింజలు వేస్తారు కాబట్టి ఆ టైంలో అమ్ముకోవడానికి చాలామంది తీస్తున్నారు. సో మనకి జూన్ 12 నుంచి అయితే ఏసీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫర్దర్గా మనం చెప్పేది ఏంటంటే, మనకి ఈ వీడియోలో వచ్చేసి చాలామంది రైతు సోదరులు అసలు ఏసీకి రేట్ పెరిగిద్దా లేదంటే, సో రైతు మిత్రులు నేను చెప్పేది ఏంటంటే 100% అయితే రేట్ పెరుగుతుంది. సో మీరు ఎలాంటి చింతించాల్సిన అవసరం లేదు. సో మనకి ఏసీలో వచ్చేసి ఎంత కాదన్నా సరే 15 నుంచి 16 అయితే పోతుంది. సో అంటే స్టార్టింగ్ కాదు. సో మనకు జూలై, ఆగస్టు ఆ టైంలో అయితే ఒక 2 నెలలు మనం ఓపిక పడితే తర్వాత వచ్చేసి మనకి రేట్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రైతు మిత్రులు మనం గమనించుకోవాలి. సో చాలామంది రైతు సోదరులు ఈ సంవత్సరం తోట అయ్యాలా లేదా, ఎందుకంటే మొన్నటి దాకా తోటలు కోపించారు. సో మనకు కాయ వచ్చేసి ఆయిల్ రకాలు వచ్చేసి 6,000 నుంచి 7,000, 8,000 దాకా పోయినాయి. సో అవి కూలి ఖర్చులు కూడా రాలేదు. కాబట్టి రైతు మిత్రులు ఏమనుకుంటున్నారంటే, సో ఈ సంవత్సరం కూడా మిర్చికి రేటు ఉండదు కాబట్టి మనము మిర్చి వేయకూడదు అనేసి ఆలోచనలో ఉన్నారు. సో రైతు సోదరులు నేను చెప్పేదంటే, పోయిన సంవత్సరం ఒక 5 ఎకరాలు వేసుంటే ఈ సంవత్సరం ఒక 2 ఎకరాలు 3 ఎకరాల దాకా వేసుకోండి. సో మరీ 5-6 ఎకరాలు వేసుకోకండి. ఎందుకంటే రేపటి రోజు ఏ విధంగా ఉండదో తెలియదు. ఎందుకంటే ఈ సంవత్సరం బాగా స్టాక్ పెట్టారు, అన్ని ఏసీలు నిండిపోయినాయి. సో బహుశా ఒక 15,000-16,000 రేటు ఉండవచ్చులే, కానీ మరి ఎక్కువ ఆశ పెట్టుకోండి. అందుకనే ఎక్కువ పెట్టకండి, అదేవిధంగా వదిలేకండి. సో ఇది వచ్చి నా యొక్క రైతులకి చిన్న సూచన. సో రైతు మిత్రులు మీరైతే ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. 100% అయితే రేటు పెరుగుతుంది. సో చాలామంది నేను అడుగుతున్నారు, సో కామెంట్ కూడా చేస్తున్నారు, అన్న మరి రేట్ పెరిగిద్దా లేదంటే, సో 100% పెరిగిద్ది. మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. సో రైతు మిత్రులు నేను చెప్పాల్సిన విషయం అయితే ఇది. సో అదేవిధంగా మనకు ఇప్పుడు జూన్ స్టార్ట్ అవుతుంది, ఇంకో 10 డేస్లో అయితే. సో జూన్ నుంచి మళ్ళీ గింజలు అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి మన కాటన్లో టాప్ 10 రకాలు, అదేవిధంగా చిల్లీలో వచ్చేసి టాప్ 10 రకాలు వచ్చేసి నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను నేను. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు రైతు సోదరులు. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు.